కళాభారతి జమున నటించిన చిత్రం వనజ గిరిజ. ఇందులో ఆవిడది ఒక రకంగా ద్విపాత్రాభినయమే. ఒక జన్మలో మరణించి మమతానురాగాలకు మరణం లేదని మళ్ళీ జన్మ ఎత్తిన యువతి పాత్రను కళాభారతి జమున పోషించారు. విభిన్న కోణాలు కలిగిన ఈ రెండు పాత్రలను అద్భుతంగా పోషించారు జమున. రామకృష్ణ ఇందులో హీరోగా నటించారు. జర్నలిస్టు గౌతమాచార్య ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. 1976 ఏప్రిల్ 22న వనజ గిరిజ చిత్రం విడుదలైంది. సినిమా ఫ్లాప్ అయింది. ఈ సినిమా కోసం నిర్మాత కుప్పుస్వామి నాయుడు చాలా చోట్ల అప్పు చేశారు. సినిమా హిట్ అయితే వాటిని తీర్చేయవచ్చని అనుకున్నారు. కానీ వనజ గిరిజ చిత్రం ఫ్లాప్ అయ్యి ఆయన ఆశల మీద నీళ్లు చల్లింది. అప్పులు తీర్చే మార్గం లేక సినిమా విడుదలైన 6 నెలలకు అంటే అక్టోబర్ 10న తన స్వగ్రామం చిత్తూరులో విషం త్రాగి ఆత్మహత్య చేసుకున్నారు 42 ఏళ్ల కుప్పుస్వామి నాయుడు. ఆయన కన్ను మూసిన మర్నాడే ఆయన భార్య నవనీతమ్మ తమ ఇంట్లో ఉన్న బావిలో దూకి తను కూడా జీవితం చాలించడం అత్యంత విషాదకరం. ఈ దంపతులకు ఆ సమయంలో 2 కుమారులు, 1 కుమార్తె ఉన్నారు.